శ్రీ విష్ణు రూపాయ నమ శివాయ శ్రీ విద్య ప్రేక్షకులకి ఈరోజు స్వాగతం. మేషరాశి, సింహరాశి అలాగే ధనుసు రాశి వారికి ఈరోజు బాగుంది. కార్యక్షేత్రాల లోపల కొద్దిగా ఈరోజు ఒత్తిడి ఉండబోతుంది. అనుకున్న రకంగా అవ్వడానికి కొద్ది కష్టం ఈరోజు ఎక్కువగా కనపడుతుంది. వృషభ రాశి, కన్యా రాశి అలాగే మకర రాశి వారికి కనుక చూసుకున్నట్లయితే ఈ రోజు బాగానే చెప్పుకోవచ్చు. నిన్నటి కంటే ఈ రోజు కొన్ని విషయాల లోపల మీరు పాజిటివిటీ అయితే పొందబోతున్నారు. కొద్దిగా హెల్త్కి సంబంధించి సమస్య వచ్చే అవకాశం అయితే మధ్యాహ్నం తర్వాత కనపడుతుంది. అది కొద్దిగా జాగ్రత్తగా చూసుకోండి. మిథున రాశి, తులారాశి అలాగే కుంభరాశి వారికి కనుక చూసుకున్నట్లయితే ఈ రోజు పర్వాలేదు, బాగానే ఉండబోతుంది. కొద్దిగా ఈ రోజు సడన్లీ కొన్ని ఈవెంట్స్ అయితే ఈ రోజు చేంజ్ అయ్యే అవకాశాలు అయితే ఉండబోతున్నాయి. సో ఏవైనా కావచ్చు, ఏ ప్రకారంగా కావచ్చు, కొద్ది జాగ్రత్తగా ఉండండి. ఎందుకు ఈ మాట చెప్తున్నా అంటే, చంద్రుడు ఈ రోజు నీచ స్థానంలో ఉన్నాడు. ప్రత్యేకంగా కుంభరాశి వారికి దశమ స్థానంలో ఉండడం వల్ల కొద్దిగా ఈ రోజు ఒత్తిడి అయితే మానసికంగా ఎక్కువగానే కనపడుతుంది. కర్కటక రాశి, వృశ్చిక రాశి అలాగే మీన రాశి వారికి కనుక చూసుకున్నట్లయితే ఈ రోజు పర్వాలేదు, బాగుంది. కొన్ని ఖర్చులు కనపడుతున్నాయి. దాంతో పాటు కొన్ని విషయాల లోపల కొద్ది డిస్టర్బెన్స్ అయితే ఈ రోజు మీరు ఉండబోతున్నారు. కన్ఫ్యూజన్లు కూడా ఈ రోజు ఉండబోతున్నారు. సో నేను చెప్పాల్సింది ఏంటంటే, ఈ రోజు ఏ పని చేసినా, ఏ ప్రకారంగా చేసినా ఎవరిదైనా సహకారం మీరు తప్పకుండా తీసుకోవాల్సిందే. అది మీకు చాలా హెల్ప్ అవుద్ది. ఈరోజు ప్రతి ఒక్కరు విష్ణు సహస్రనామ స్తోత్రాన్ని తప్పకుండా చదవండి. శ్రీమాత్రే నమః.